హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెల్లము కొబ్బరిని ఉపయోగించి కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపిస్తాను. అసలే శ్రావణ మాసం వచ్చింది కదండి. ప్రతి ఒక్కరి దగ్గర కొబ్బరి అయితే ఉంటుంది. కొబ్బరి బయట పడేసినా పాడైపోతుంది. ఇలాగ మీరు కొబ్బరి ఉండలు చేసుకున్నట్లయితే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళైనా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇవి నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ ఉండలను కానీ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే ఒకసారి తిన్నారంటే మళ్ళీ అడిగి అడిగి మరీ చేపించుకుంటారు. దీనికైతే ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా కొబ్బరిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దీని వెనక వైపు ఉండే బ్రౌన్ కలర్ తొక్కునైతే తీసేసాను. ఇలా తొక్కు తీసేసుకొని ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటి ఈ విధంగా మిక్సీ అయితే పట్టించుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని అయితే ఒకసారి వాండిట్లో వేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో దోరగా ఒక 2 మినిట్స్ అయితే వేగనివ్వాలి. ఇలా ఎక్కువ మాడనివ్వకుండా వేయించుకోవాలి. ఇలా 2 కప్స్ కొబ్బరి తురుముకి నేనైతే 1½ కప్పు బెల్లంని తీసుకొని ఇట్లా కాస్త ఒక ½ కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇలా ½ కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా 2 కప్స్ కొబ్బరి తురుముకి 1½ కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇలా కరగనివ్వాలి. ఈ కరిగిన తర్వాత ఈ పానకాన్ని అయితే ఒకసారి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటే అంతా వచ్చేస్తుంది. ఇలా వడకట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ వడకట్టుకున్న పానకాన్ని అయితే బండి పెట్టుకొని దాంట్లో ఈ పానకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పానకాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పానకం దగ్గరకు వచ్చే వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత కొబ్బరి తురుముని అయితే యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఒక 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా అయితే ఫ్లేవర్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందునైతే ఒకసారి ఇలా తీసుకొని చేతికి ఇట్లా గట్టిగా ఉంటలాగా వస్తుందా లేదో చూసుకోవాలి. ఇలా ఉంటలాగా వచ్చినప్పుడు ఇప్పుడు గ్యాస్ని అయితే ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ చల్లారనివ్వాలి. 20 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా చేతికి ఆయిల్ని పూసుకొని ఇలా చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి. గోరెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న ఉంటలుగా అయితే కొబ్బరి ఉండల్ని తయారు చేసుకోవాలి. ఇలా అంతా కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే లడ్డూలాగా ఒత్తుకోవాలి. ఇలాగా అన్నీ అయితే ఇట్లా చిన్న చిన్న ఉండలుగా లడ్డూలుగా అయితే ఒత్తేసుకున్నాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి. ఇవైతే పిల్లలు చాలా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.